హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఎస్ నాలెడ్జ్ వరల్డ్. ఈరోజు జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ ఎకానమీ పైన వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రూప్ 2 వాళ్ళకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎకానమీ అనేది 150 మార్కులు ఒక పేపర్గా ఉంది. ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్కు. ఓకే, స్టార్ట్ నౌ. భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ అంటే భారత ఆర్థిక వ్యవస్థ అనేది మరి ఇక్కడ ఇచ్చిన సమాధానంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉదాహరణకు భారతదేశము. పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా ప్రైవేటు వారే పెట్టుబడి పెడతారు. ఇది ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. అట్లాంటి ఆర్థిక వ్యవస్థ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. ఒకప్పుడు రష్యాలో ఉండే, ప్రస్తుతం చైనాలో ఉంది. అదేవిధంగా ఈ విధంగా భారతదేశంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉంటుంది. అంటే అనగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు రెండు కలిసి ఉన్న ఆర్థిక వ్యవస్థనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉత్పత్తి, పంపిణీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారు అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ. ఇందులో చెప్పుకున్నాం, ఉత్పత్తి మరియు పంపిణీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే అట్లాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారు అంటే పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ అంటాం. రైట్. భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ, ఏ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అన్నట్లయితే ఇక్కడ పూర్తిగా వ్యవసాయాధార ఆర్థిక వ్యవస్థ. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో దాదాపుగా 80% జనాభా గ్రామీణ ప్రాంతంలో నివసించి ప్రధాన వృత్తిగా వ్యవసాయ రంగాన్ని స్వీకరించారు కనుక భారతదేశంలో ఇప్పటికి కూడా 56% జనాభా వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ జనాభా వ్యవసాయ రంగాన్ని ప్రధాన వృత్తిగా నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తారు. అంటే భారతదేశంలో వ్యవసాయం అనేది సాంప్రదాయబద్ధ జీవనాధార వ్యవసాయం. తర్వాత పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం అనేది మొట్టమొదట ఇంగ్లాండ్లో ప్రారంభమైందండి. బ్రిటన్ అంటాం, ఇంగ్లాండ్ అంటాం. ఇక్కడ అయింది కాబట్టి భారతదేశానికి నూతన మార్గాలను, నూతన భూభాగాలను కనిపెట్టడంలో భాగంగా భారతదేశానికి యూరోప్ భాషలు రావడం జరిగింది. అంటే యూరోప్లో మొట్టమొదట అయింది, కానీ ఏ దేశంలో అంటే మాత్రము అక్కడ బ్రిటన్, దాన్నే ఇంగ్లాండ్ అని కూడా అంటాం. జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు భారతదేశంలో? జమీందారీ విధానం అంటే భారతదేశం రైతు ఒప్పంద విధానంలో జమీందారీ విధానం అంటే ఒక ప్రాంతంలోని భూమి అంతా ఒక వ్యక్తికి అప్పచెప్పి అతనే ప్రభుత్వానికి శీసు చెల్లించేవాడు. అట్లాంటి ఆ విధానాన్ని జమీందారీ విధానం అంటాం. ఇది లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ లార్డ్ రిప్పన్ అంటే ఏంటంటే స్థానిక సంస్థల పితామహుడు అని ఎవరు పేర్కొంటారు అంటే లార్డ్ రిప్పన్. విలియం బెంటిక్ అంటే ఆయన మన దగ్గర అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈయనే. తర్వాత లార్డ్ డల్హౌసీ అనేది ఆయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డల్హౌసీ కాలంలోనే మన దేశం లోపల మొట్టమొదటి రైలు మార్గం కూడా వేయడం జరిగింది ఈయన కాలం లోపల. సో ఇట్లా ఈ విధంగా గుర్తుంచుకోండి. ఒక ఆన్సర్ లోపల, ఒక క్వశ్చన్ లోపల ఈ విధంగా ఎవరు వచ్చినా మనం వారి గురించి తెలుసుకునే విధంగా ప్రిపేర్ కావాలి. అలా అయినప్పుడే తెలియని వాటికి మనం సమాధానం చేయవచ్చు. సో లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడు, విలియం బెంటిక్ భారతదేశంలో సంస్కరణ ప్రవేశపెట్టాడు. ఆంగ్ల విద్యా విధానాన్ని లార్డ్ మెకాలే ద్వారా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత సతీ సహగమనం రూపుమాపడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో. అంతేకాకుండా డల్హౌసీ భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతంతో పాటు మన దగ్గర రైలు మార్గాలు వేయడం జరిగింది. తర్వాత తెల్ల విప్లవం దేనికి సంబంధించింది? తెల్ల విప్లవం దేనికి సంబంధించింది అంటే ఇక్కడ పాల ఉత్పత్తులు అండి. పాల ఉత్పత్తులు. వరి ఉత్పత్తిలో పెరుగుదలనేమో హరిత విప్లవం అంటాం. ఇది గోధుమతో పెరిగింది. చేపల ఉత్పత్తి నీలి విప్లవం అంటాం. ఆ కిందనే వస్తుంది మనకు బిట్టు. నీలి విప్లవం అనగా దేంతో ముడిపడి ఉంటుంది అంటే ఇక్కడ మొట్టమొదటిది చేపలతో ఉత్పత్తితో ముడిపడి ఉంటుంది. వ్యవసాయానికి ఏ ప్రణాళిక అధిక ప్రాముఖ్యత ఇచ్చింది అంటే మొదటి ప్రణాళిక అండి.
మొట్టమొదటి పంచ ప్రణాళిక భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రధాన వృత్తి కాబట్టి ప్రజలకు ఆహార ధాన్యాలు అవసరం కాబట్టి మరి మొదటి ప్రణాళికలో మరి మనము మొదటి పంచవర్ష ప్రణాళిక లోపల మనము వ్యవసాయ రంగం ప్రారంభించడం జరిగింది. మరి భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేది 1950లో స్థాపించబడింది. మరి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1951, 56 ఇది ఫస్ట్ ప్రణాళిక. ఈ ప్రణాళిక లోపల వ్యవసాయ రంగానికి మనము అధిక ప్రాముఖ్యత ఇచ్చడం జరిగింది. మరి రెండవ ప్రణాళిక 56, 61 దీంట్లోపట పారిశ్రామిక రంగానికి మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. స్వతంత్రానికి పూర్వము ఎన్ఎస్ అగర్వాల్ తయారు చేసింది. స్వతంత్రానికి పూర్వము ఎన్ఎస్ అగర్వాల్ తయారు చేసింది ఏమిటి అని అంటే ఇక్కడ గాంధీ ప్రణాళిక. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి గాంధీ ప్రణాళిక రూపొందించిన గాంధీ అంటారు. మరి గాంధీ ప్రణాళిక రూపొందించింది ఎవరంటే మరి ఇక్కడ ఎన్ఎస్ అగర్వాల్ స్వతంత్రానికి పూర్వమే దీన్ని తయారు చేశాడు. అయితే ఇక్కడ పీపుల్స్ మనకు గున్నాన్ మీర్దాల్ నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటైన సంవత్సరం సంవత్సరము మరి ఇక్కడ 1952వ సంవత్సరం. ఇది ప్రణాళికలను అమలు చేసే బాధ్యత మరి జాతీయ అభివృద్ధి మండలి సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. ఇండియాలో 3 వార్షిక ప్రణాళికలు కాలం మరి ఇక్కడ 3 వార్షిక ప్రణాళికలు మరి 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత భారతదేశంలో 3 వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది 1966, 69 మధ్య కాలం లోపల. ఎందుకంటే మనం అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. ఎందుకంటే 62 లోపల మనము చైనాతో యుద్ధం చేసాం. 65 లోపల మనము పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది. మరి 2 యుద్ధాల కారణంగా మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. సో ఆ సమయంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేయలేం కాబట్టి అప్పుడు వార్షిక ప్రణాళికను అమలు చేయడం జరిగింది. ఇండియాలో తలసరి ఆదాయం ఎంతవరకు పెరిగింది? మరి ఆనాడున్న డేటా ప్రకారము ఈ బుక్ ప్రింట్ అయ్యే నాటికి చూసినట్టయితే మరి ఒకటోది 53,000 పెరిగిందండి. మరి మూలధనం ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత ఇవ్వాలని నిర్ణయించింది? ఇక్కడ ఒకటోదండి 7,900 కోట్ల రూపాయలు ఇవ్వాలని సంకల్పించింది. ఇక్కడ ఏ సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1935లో ఇది స్థాపించబడింది. 5 కోట్ల మూలధనంతో ఇది స్థాపించారు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది. ఇది 1949లో దీన్ని జాతీయం చేయడము జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడంటే 1930లో స్థాపించబడింది 5 కోట్ల మూలధనంతో. మరి 49 దీన్ని జాతీయం చేయడం జరిగింది. ఎక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఇది ముంబైలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ తొలి భారతీయ గవర్నర్ అంటే ఇక్కడ మూడోదండి సిడి దేశ్ముఖ్. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ ప్రభుత్వ సహకారంతో నిర్మించబడింది? దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం అనేది భారతదేశంలో ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది అంటే ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గాపూర్ కర్మాగారము. మరి దీనికి సహాయం చేసింది వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం. మరి జర్మనీ ప్రభుత్వం సహాయం చేసిందంటే రూర్కేలా, ఇది ఒరిస్సాలో ఉంటుంది. తర్వాత రష్యా ప్రభుత్వం వచ్చేసి బిలాయ్, బొకారో ఇవి మధ్యప్రదేశ్లో ఉంటాయి. మరి వీటికి సహకారం అందించింది రష్యా ప్రభుత్వము. మరి ఇక్కడ దుర్గాపూర్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో పసుపు రంగు విప్లవం దేనికి సంబంధించింది? దీన్ని ఎల్లో విప్లవం అని కూడా అంటాము. మరి పసుపు విప్లవం దేనికి సంబంధించి అంటే నూనె గింజలండి. హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. మరి ఈ పసుపు విప్లవం అంటే నూనె గింజలు. ఏ సంవత్సరంలో పార్లమెంట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లు స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టం చేసింది? మరి అంటే ఇచ్చే సమయంలో 4వది 2005వ సంవత్సరం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన ప్రారంభమైన తేదీ? స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన ప్రారంభమైన తేదీ ఏంటంటే మరి ఇక్కడ 4వదండి 1/4/1999లో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ రోజుగారి యోజన ప్రారంభమైన తేదీ అంటే 1/4/1999. భారత్ నిర్మాణ్ యోజన ప్రారంభమైన తేదీ? భారత్ నిర్మాణ్ యోజన 16/12/2005లో భారత్ నిర్మాణ్ యోజన అనేది ప్రారంభమైంది. మరి ఇండియాలో స్థాపించబడిన మొదటి బ్యాంకు
ఇండియాలో స్థాపించిన మొట్టమొదటి బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి భారతీయ గవర్నర్ ఇంతకుముందు చెప్పినట్టు సిడి దేశ్ముఖ్. మరి ఇక్కడ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్గా ఏర్పరిచిన సంవత్సరం. మరి 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్గా ఏర్పరిచిన సంవత్సరం మరి ఏదంటే ఇక్కడ మూడోదండి. 1921 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంకులు స్థాపించబడిన సంవత్సరం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరి ఇక్కడ ఒకటోది 1975 సంవత్సరం. రీజనల్ రూరల్ బ్యాంకులు స్థాపించిన సంవత్సరం 1975. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్న చోటు. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అంటే ఇక్కడ కరెన్సీ అనేది తయారవుతుంది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతంలో ఉంది. మరి ఇక్కడనే గోదావరి నది యొక్క జన్మస్థలం నాసిక త్రయంబకం ఇక్కడే ఉంటుందండి. సో ఇవండి ముఖ్యమైన ఎకనామీ బిట్స్ అండి. మరి ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. మరి అలానే ఇలాంటి ఎన్నో వీడియోలు నా దాంట్లో ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ఓకే, మరి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దీని నుంచి మాత్రం నేను ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.